పర్వాలేదే, నువ్వు కూడా కొన్ని యాంగిల్స్ లో బానే ఉన్నావు. నీ గురించి నా ఫీలింగ్ కూడా అదే. నిన్ను నేను నిజమే చెప్పాను కదా. నిజం చెప్పావు కాబట్టి ఇలా గిల్లాను, లేదంటే చంపేసి ఉండేదాన్ని. మీ అమ్మాయిలు చూపులతో గుండెల్లో గుచ్చేస్తారు, నవ్వులతో కోసేస్తారు, మాటలతో పొడి చేస్తారు. మళ్ళీ ప్రత్యేకంగా చంపడం దేనికి? ఆహా, మీరేమైనా తక్కువ? మెసేజ్లతో మ్యాప్లు గీసేసి సైట్ కొట్టి సిమెంట్ వేసేస్తారు. బిల్డప్లతో ఏకంగా బిల్డింగే కట్టేస్తారు. అదే బిల్డింగ్ ఎక్కి మేము ఓకే చెప్పకపోతే నేను దూకేస్తాను అని మమ్మల్ని భయపెట్టేస్తారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దొందే. సావిత్రి, సావిత్రి చెప్పు. అబ్బా తొదులు, అయ్యో పక్కన పెట్టు. ఏంటి? చాలా ఇంపార్టెంట్ మాట. పద. ఇది అరే అది కాదు, నువ్వు చెప్పేది విను. సావిత్రి, నేను నా లైఫ్ కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. అదేంటో ముందు నీకే చెప్పాలనిపించింది. అభి నన్ను సాయంత్రం కలవాలన్నాడు, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నాడు. నాకు తెలిసి 99% తను నాకు ప్రపోజ్ చేస్తాడు. చేస్తే ఓకే చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట అంటావని నాకు బాగా తెలుసు. ఎలా? అభి అంటే నీకిష్టమని నాకెప్పుడో అర్థమైంది. ట్రీట్మెంట్ అన్నాక ఎన్నో పద్ధతులుంటాయి. ఆపరేషన్ చేసేటప్పుడు అవసరాన్ని బట్టి శరీరంలోని ఒక్కో భాగాన్ని కోసి చికిత్స చేయాల్సి ఉంటుంది. వాటిని మీరు తట్టుకోలేనంటే ఎలా చెప్పండి? సుమిత్రకు వచ్చిన భయం ఏమీ లేదు. మేం కేర్ తీసుకుంటాం, మీరు వెళ్ళండి. వద్దు డాక్టర్, మీరెన్ని చెప్పినా మా అక్కని ఇక్కడ ఉంచి తలుచుకోలేదు. అభి ఎక్కడున్నాడేంటి? ఇక్కడేం చేస్తున్నాడు? ఆంటీ, నీకు బుద్ధుందా అసలు? నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? మన చేతికి మట్టంటకూడదు, మన మీద ఎవరికి అనుమానం రాకూడదని 1కి 10 సార్లు చెప్పాను. అర్థం కాలేదా నీకు? చంపడం అంటే చాక్లెట్ తినంత ఈజీ అనుకున్నావా? ఆ సుమిత్ర హాస్పిటల్లోనే ఉండుంటే దాన్ని చంపడానికి మనకి 100 ఛాన్సెస్ దొరికేది. కానీ దాన్ని ఇప్పుడు బయటికి తీసుకెళ్ళిపోయారు. దాన్ని ఏం చేయాలన్నా దాని చుట్టూ ఇంట్లో వాళ్ళందరూ కాపలా కుక్కల్లా ఉంటున్నారు. చాలా పెద్ద తప్పు చేసావు అభి. ఇందిరా సావిత్రి ఆ టైంలో అక్కడికి వస్తారనుకోలేదు. ఆంటీ వాళ్ళు వచ్చిండకపోతే మన పని అనుకున్నది జరిగిపోయేది. నా కోసం ఇక్కడి దాకా వచ్చిన దాన్ని పెళ్లిపీటల వరకు నడిపించాలి. నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్. ఏ రాననుకున్నావా? రాకపోతే నా కళ్ళు తడిచిపోయేవి, ఈ రోజాలు వాడిపోయేవి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ చెప్పడానికి ఆడపిల్లలో సిగ్గుపడుతున్నాడు. ఏంటి చెప్పాలనుకుంది మర్చిపోయావా లేక సిగ్గుపడుతున్నావా?